Hey people, welcome back to another food video. జనరల్గా మార్కెట్లో ప్రీమిక్స్ పోహా, ప్రీమిక్స్ ఉప్మా ఇలాంటివి చూస్తాం కదా. అవి చాలా ప్రైసీ అనిపిస్తాయి నాకు అండ్ అంత టేస్టీ కూడా అనిపించవు. సో ఇంట్లోనే ప్రీమిక్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. జస్ట్ మనం 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసి 5 minutes వెయిట్ చేస్తే చాలు. చాలా క్విక్ అండ్ టేస్టీగా రెడీ అయిపోతుందన్నమాట. ఏదో ఉప్మా అన్నాం కదా అని చెప్పి ముద్దు ముద్దుగా పేస్ట్గా అయితే అస్సలు లేదు. చాలా పొడి పొడిగా వచ్చింది, చూడండి మీరే. హాస్టల్స్లో ఉండేటోళ్ళకి, బ్యాచిలర్స్కి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేదనేటోళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. అండ్ ఈ రెసిపీ క్రెడిట్స్ కుకింగ్ అంతా మమ్మీయే చేసింది. సో షీల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ ఇట్ ప్రాపర్లీ. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం సేమియా ఉప్మా కోసం ప్రీమిక్స్ రెడీ చేస్తున్నాం. ఫస్ట్ నెయ్యి వేయాలి. అది కొంచెం వేడైన వెంటనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, అవి కొంచెం ఇట్లా రోస్ట్ అవుతుండగానే పల్లీలు కూడా వేసేయాలి. దీంట్లోనే కాజు కూడా వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత, అంటే కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత, లైట్ రెడ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి బాగా వేగాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇది ఓటీజీలో డిహైడ్రేట్ చేసిన ఆనియన్స్ అన్నమాట. దీంట్లోనే కరివేపాకు ముక్కలు కూడా వేసేసుకుందాం. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత డిహైడ్రేట్ చేసిన క్యారెట్ పీసెస్. ఈ టైంలోనే కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో రోస్టెడ్ సేమియా వేస్తున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి బాగా. అందరికీ తెలిసిన విషయమే, సేమియాలో కొంచెం తక్కువే పడుతుంది అంతే. ఇప్పుడు ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. మనకి చల్లారిన తర్వాత మనకి బాక్స్లో కావాలంటే బాక్స్లోకి, జిప్ లాక్లో కావాలంటే జిప్ లాక్లోకి తీసుకొని పెట్టేసుకోవటమే. సో ప్రాసెస్ అంతా కూడా చాలా సింపులే కదా. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక ట్రేలో పెట్టుకొని మొత్తం ఆరనివ్వాలి. వేడితో మాత్రం అసలు ప్యాకింగ్ చేయొద్దు. అంతే. Please like, share and subscribe to my YouTube channel. Bye bye. See you in the next video.